సో మేము ఒక 10 మంది కలిసి వెళ్తున్నాం అనమాట న్యూయార్క్. నేను దినేష్ యాక్చువల్లీ న్యూయార్క్లోనే కలిసాం. సో న్యూయార్క్లో టూ మెనీ మెమరీస్. ప్రతి వీకెండ్ ఇక్కడికి వచ్చి ఇలా జస్ట్ ఈ వాటర్ దగ్గర చిల్ అయ్యే వాళ్ళం అనమాట. Can you stop laughing? అది లాఫింగ్ కాదు. ఫైనలీ టైమ్ స్క్వేర్కి వచ్చేసాము. హాయ్ అందరికీ. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్లాగ్. మేము వీకెండ్ న్యూయార్క్ వెళ్తున్నాము. సో అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇప్పుడే రెడీ అయిపోయాం అనమాట. ఇదిగో సార్ ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. సార్ హాయ్. Hi guys. సో ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. సో మేము ఒక 10 మంది కలిసి వెళ్తున్నాం అనమాట న్యూయార్క్. నేను దినేష్ యాక్చువల్లీ న్యూయార్క్లోనే కలిసాం. అండ్ ఇట్స్ అవర్ ఫేవరెట్ స్పాట్. ఆల్సో మా ఫ్రెండ్స్లో చాలామంది న్యూయార్క్ చూడలేదు అనమాట. సో హ్యాపీలీ యాక్చువల్లీ గోయింగ్ బ్యాక్ అగైన్ టు న్యూయార్క్ విజిట్ కోసం. సడన్గా మాట్లాడమంటే నాకు ఎందుకో మాటలు రావు. ఏంట్రా అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఏ పాపా ఏ స్కూల్ పాపా? మీ స్కూల్ కాదు. అందుకే అట్లున్నావు. మొత్తానికి వచ్చి సీట్లో సెటిల్ అయిపోయాం. నేను 3 years అక్కడ వర్క్ చేశా. దినేష్ అక్కడ ఎన్ని కూడా ఇందాక అదే చెప్తున్నాం మన ఇద్దరం న్యూయార్క్లో. In just a few moments, our main cabin door will be closed. With your safety in mind, the FAA wish to record the near battery and record the device. ఇందాక నుంచి వీడు ఎవరు అని అనుకుంటున్నారేమో. వీడు నా తమ్ముడు. Please ensure all electronic devices. బ్యాగ్ వచ్చింది గాయ్స్. ఇది చూడండి 23 kgs బ్యాగ్ ని ఎలా లేపుతాను సింగిల్ హ్యాండెడ్ గా. చూద్దాం. స్ట్రాంగ్ లేడీ. Okay guys, that was our travel vlog. Good night. Hi guys, good morning. So నైట్ చాలా లేట్ అయిపోయింది. 2 o'clock అయింది మేము పడుకునేసరికి. 2 o'clock కాదు యాక్చువల్లీ 2:30, 3 అయినట్టుంది పడుకునేసరికి. సో లేచేసరికి కూడా చాలా లేట్ అయింది. 10 o'clock అయింది ఇప్పుడు. సో అందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. రండి ఫాస్ట్ పోదా. సి హిస్ చీటింగ్ అయ్యా. అరే ఏం ప్లాన్ రా? ఒకటన్నావుగా మావ, నాకేదో మావ ఫుడ్ మమదే మామ. ఇది సొల్లు బేగల్స్ కాదు మనకి చెప్పేవరా బ్రో. చికెన్ అది అవుట్ ఆఫ్ రేడియస్ అని దినేష్ బ్రో అడిగాడు. దినేష్ బ్రో అవుట్ ఆఫ్ రేడియస్ అయితే నీకెలా వచ్చిందిరా? ఇది చిక్-ఫిలే కాదు, ఐహాబ్. చీటర్. ఫ్రంట్ పెట్టు. ఓకే. ఈ చేతులు ఇలా ముందుకు వెళ్తాం కదా, ఇలా చిక్ 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 చిక్. ముందుకెందుకు వెళ్తారు మీరు? పరిపాట్లేదు మీకు? రేపు ట్రైన్ వెళ్తుంది చిక్ చిక్ చిక్. అలానే బ్యాక్ రివర్స్. ఇలా 1 2 మళ్ళీ పోయింది. ఓ వెరీ హార్డ్. ఏయ్ వాడేంట్రా చేయరా? హార్డ్. ఆడే ఏయ్ 1 2 3 అని చెప్తే అలా కాదురా. ఇలా చాలా వస్తుందా? 1 2. రే ఎవరు అందరూ వెళ్ళిపోయారు చూడు. అదే దొంగల కొడుకులు పింకి అందరూ. ఓ సారీ గైస్. అయిపోయింది. 1 టైం చేస్తా 2 టైం చేస్తా. ఏయ్ మన దగ్గరికి వచ్చింది. బ్లాగ్. న్యూయార్క్లో డ్రైవింగ్ రాదనమాట. సో నన్ను తీసుకెళ్తున్నారు. బట్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. చూపిస్తారా? అందరికి చూపిస్తా నేను. గో స్ట్రైట్. ఒరే నువ్వు బూతులు మాట్లాడుకు. నా వ్లాగ్లో
ఇది ఎందుకు వంకరగా ఉంది కెమెరా? రే డబుల్ ట్యాప్ చేయరా ఇలాగా దాన్ని, ఎన్నిసార్లు చెప్పన్నా నీకు? మెచ్యూర్ Lady mature guy. అదే కదా. సారీ గోపి, వాట్? Lady very unprofessional guy. Behave. రే నా మోకాయ ఇదిరా, నా మోకాయ ఎందుకు తాలేదు గోపి? మోకా లేదు. అబద్ధం. నిజంగానే లేదా లేదు నిజంగా. మోకా లేదు లేదు. లేదు. వైట్ చాక్లెట్ మోకానేగా? కాదు, నార్మల్ మోకా. అసలు లేదు. అదేంటి వైట్ చాక్లెట్ మోకా అయితే ఉంటుందా? అది పొద్దున ఉంది. ఆగు ఒకసారి టేస్ట్ చేద్దాం. ప్రాపర్గా ఉందా మావా? Guys, I'm about to taste. అదేంటి కాఫీ? Pink is coffee. మిల్కే కాఫీ మిల్క్ అది. Guys, do you want to see someone? Do you want to meet someone special guest on the show? This is a special guest on the show. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ప్లాన్ చెప్పవా? She's covering herself up because she's a celebrity. సిగ్నల్ వస్తుంది. She'll be soon revealed, guys. She'll be soon revealed. New Jersey traffic, guys. New Jersey traffic. Sucks. తెలుగు రాదా నీకు? I'm in USA. I speak English. Can you stop laughing? అది లాఫింగ్ కాదు, లాఫింగ్. అది లాఫింగ్ అంట. లాఫింగ్ తెలుగులో మాట్లాడు. అందరి ముందు ఇప్పుడు తలెత్తే బాడీ ఉంటా సరిపోయింది, లేకపోతే ఎవరు చూసేవాడు. కొంచెం నా జీన్స్ కూడా కొంచెం వచ్చింది, కొంచెం బాగుంటాడు కాబట్టి చూస్తున్నారు జనం. నువ్వు తక్కువ మాట్లాడమన్నప్పుడు తక్కువ మాట్లాడాల్సింది నాన్న. నాన్న అని వాడకని చెప్పాను నేను నా బ్లాగ్ లో నిన్ను. నోనులు సగం బ్లాగ్ వేస్ట్ వీడి వల్ల. అదేగా టైం వేస్ట్ క్యాండిడేట్. నేను ఒకవేళ బై మిస్టేక్ గా బ్లాగింగ్ చేసాను, నువ్వు లేనప్పుడే చేస్తారా బ్లాగింగ్? బై మిస్టేక్ బ్లాగింగ్. నేను కూడా 4 years బ్యాక్ నేను కూడా అసలు బ్లాగింగ్ అని అనుకున్నా తెలుసా. Look at you now. You have to do it. YouTube star. Upcoming YouTube star. With 66 subscribers. Yes. తెలుగులో మాట్లాడు ప్లీజ్. అదే I forgot how to speak in Telugu, Nana. కింద అంతా వేసుకుంటారా నిన్ను. I can't wait for guys comment. I can't wait to share. Comment చేయండి, ఓకే? Naren ID. Block him, guys. Report him. Restrict him. Restrict him కూడా. Block him. Thank you. I love you guys. Please don't do it. ఇవన్నీ మన మెమరీస్ రా గోపి. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం ఈ వ్లాగ్స్ చూసుకున్నాం అనుకో. How bad we are అని చేసుకోవచ్చా? నీ ఇంగ్లీష్ ఎంత వరస్ట్, నువ్వెంత వరస్ట్. It's all about learning. It's all about learning. Yeah, it's all about learning. Compare చేసుకో. Exactly. Yeah. 10 ఏళ్ళ తర్వాత నేను చాలా గొప్పవాడిని అవుతా. సిగ్గు లేదు గైస్. 5 o'clockకి వెళ్దాం అన్నాడు, 6:30 అయింది టైము. రే అన్న నీకు హాయ్ గాయ్స్ చెప్పు. హాయ్ గాయ్స్ చెప్పు. రెడీ అవుతా. కింద కూర్చుని అదే కదా తీయమని తీయవు, నువ్వు తీయకూడదు తీస్తావు. ఎల్లు రెడీ టైమ్ స్క్వేర్కి. సో ఆ హాలండ్ టనల్ లోంచి వెళ్తేనే కదా న్యూయార్క్. కాకపోతే ఇప్పుడు మనం వెళ్ళాం అక్కడికి. ఇక్కడ ఆపేసి మధ్యలో యుల్ గో ఫర్ ట్రైన్. ముందు ఒక దగ్గర రైడ్ తీసుకొని ఎక్స్చేంజ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసి పార్క్ తీసుకుంటాం. నేను వర్క్కి వెళ్తున్నప్పుడు ఇలానే వెళ్ళేదాన్ని. నేను న్యూ జెర్సీలో అప్పుడప్పుడు నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చేదాన్ని అనమాట. మేము గర్ల్స్ నైట్ చేసుకుంటుండే ప్రతి వీక్ లో ఒక రోజు గర్ల్స్ నైట్. సో ప్రతిరోజు ఇక్కడ వరకు వచ్చేదాన్ని, అండ్ వీక్ లో ఒక రోజు. వర్జీనియా కాదు, నేను న్యూయార్క్ లోనే వర్క్ చేసేదాన్ని కదా. న్యూ జెర్సీలో నా వర్క్. వైబ్ నచ్చదు నాకు. న్యూయార్క్ వైబ్ కాదు, న్యూ జెర్సీలో ఉన్న కొంచెం వైబే ఉండదులే. ఆఫ్ కోర్స్ న్యూయార్క్ వైబ్ ఇష్టం నాకు, చాలా బాగుంటది. పీస్ఫుల్ గా ఉంటుంది కానీ న్యూ జెర్సీలో ఏంటంటే అంటే స్ట్రీట్స్ అన్ని క్రౌడెడ్ గా, కొంచెం ఇల్లు ఇలా క్రౌడెడ్ గా అనిపిస్తాయి నాకు. న్యూ జెర్సీలో
న్యూయార్క్ అంట కదా. ఆహా, ఇప్పుడు జెర్సీలో ఈ మెయిన్ స్ట్రీట్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం క్రౌడెడ్ గా అనిపిస్తుంది. మన ప్రిన్స్టన్ అట్లా అసలు ఎడిసన్, ప్రిన్స్టన్ ఇవన్నీ. చెప్తా క్లియర్ గా. బేసికలీ పింకీకి ఏం నచ్చదు. ఓకే, ఎడిసన్ అని కాదు, న్యూ జెర్సీ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టేట్స్. ఓకే, ఇన్ యుఎస్ఏ ఓల్డెస్ట్ స్టేట్స్ లో ఎప్పుడైనా ఇల్లు ఎట్లుంటాయి అంటే ఓల్డ్ గానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు షికాగోకి వెళ్ళినప్పుడు ఇల్లు నీకు ఓల్డ్ గానే ఉంటాయి. అంతేందుకు న్యూయార్క్ వెళ్ళు, న్యూయార్క్ లో కూడా ఓల్డే. విండోస్ అదే న్యూయార్క్ లో కూడా చాలా చాలా విండోస్ లే ఉంటాయి. అది నచ్చదురా పిక్కి బేసికలీ. అది If you live in New York, you will love it. Exactly. విజిట్ చేస్తే ఫస్ట్ టైం విజిట్ చేసేటప్పుడు నాకు నచ్చలేదు. రోడ్డు మీద నడుస్తుంటే ఆ వీడి వాసన పైన వస్తా ఉంటది ట్రైన్. నాకు అసలు నేను ఇప్పుడు దాకా వెళ్ళినట్లు నచ్చింది ఏంటంటే న్యూయార్క్ అని చెప్తారు అడిగినట్లు. ఉంటే వాళ్ళకి ఇంకా కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఆ ఫీల్ వస్తుంది న్యూయార్క్ వెళ్ళినప్పుడు. ఎక్స్పీరియన్స్ అంతే. న్యూయార్క్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ నిజంగానే. న్యూయార్క్ అంటే నువ్వు టూరిస్ట్ ప్లేస్. ఎగ్జాక్ట్లీ. అదే అక్కడ వర్క్ చేస్తే వర్క్ చేస్తా చాలా మంది టూరిస్ట్ ప్లేస్ గా వస్తుంది. 1 year న్యూయార్క్ లో ఉంటే నువ్వు మారిపోతావు యాజ్ అ పర్సన్. నేను అదే చెప్తా. అంటే యు విల్ మేక్ న్యూ కనెక్షన్స్, యు విల్ మీట్ న్యూ పీపుల్, న్యూ ఎక్స్పీరియన్సెస్. టు లవ్ న్యూయార్క్ యు నీడ్ టు స్టే అండ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ అంతేనా? మొత్తం అంతా డిఫరెంట్ వైబ్ కదా. నువ్వు హోల్ డే యు విల్ బి బిజీ విత్ సంథింగ్. కంప్లీట్లీ డిఫరెంట్. న్యూయార్క్ లో ఉంటే న్యూయార్క్ ఎట్లుంటుందో ఎస్ఎఫ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఇంకా అండ్ వెస్ట్ పీపుల్ చాలా డిఫరెంట్ రా బాబు. వాళ్ళు చాలా జడ్జీగా కదా. ఐ హర్డ్ ఇట్. చాలా జడ్జీగా ఏందో వాళ్ళు ఏందో పట్టించుకోడు. దేర్ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో డిఫరెంట్. చాలా డిఫరెంట్ చూస్తారు. నేను విన్నా. ఓవర్ యాక్షన్ గైస్. ఇంత రెడీ అయ్యి వచ్చిన తర్వాత చలిగా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? మరి ఎందుకంత ఓవర్ యాక్షన్? మరి జాకెట్ ఒకటి తెచ్చుకోవచ్చుగా. నువ్వు తెచ్చావుగా. జాకెట్లో మురుగుతావు. సో ఇప్పుడు ప్రవీణ్ మాతో డాలస్లో ఉండేవాడు అనమాట. బట్ జాబ్ వచ్చి న్యూయార్క్ వచ్చేసాడు. మిస్సింగ్ హిమ్ బ్యాడ్లీ. వెళ్ళిపోయింది. హ్యాపీగా ఉంది గైస్. He used to be my shopping partner. He used to be my makeup partner. అంటే మేకప్ పార్ట్నర్, మేకప్ షాపింగ్ పార్ట్నర్ అని. He used to be my suggestions. ఏమంటారా దాన్ని? ఆల్రౌండర్. ఆల్రౌండర్ అనుకోండి. ఇంకా ఏంటిది? ఇదే హోమ్లెస్ గైస్. హోమ్లెస్. హాయ్ ఫ్రెండ్స్. న్యూయార్క్ హోమ్లెస్. సో న్యూయార్క్లో టూ మెనీ మెమరీస్. ప్రతి వీకెండ్ ఇక్కడికి వచ్చి ఇలా జస్ట్ ఈ వాటర్ దగ్గర చిల్ అయ్యే వాళ్ళం అనమాట. షో యూ. ఇక్కడే ఫుడ్ ట్రక్స్ పెట్టేవాళ్ళు, ఇక్కడే అన్ని సో మెనీ యాక్టివిటీస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది న్యూ జెర్సీ. మార్నింగ్ టైం ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక బోట్ రైడ్ ఉంటుంది ఫర్ ఫ్రీ. ఈ బోట్ రైడ్ తీసుకుంటే యూ కెన్ గో టు న్యూయార్క్. 20 minutes రైడ్ ఉంటుంది. యూ కెన్ గో ఫ్రమ్ హియర్ టు అక్కడ. రేపు పొద్దున్న వెళ్దామని ప్లాన్. అది కూడా ఎంతవరకు అవుతుందో తెలీదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మినిట్ వెన్ ఇట్స్ యూనో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అన్ని ప్లాన్స్ కష్టం అనమాట. చూడాలి. నేను యశ్ వెళ్దామని ప్లాన్. వి విల్ మేక్ ఇట్ హ్యాపెన్. చూద్దాం. ఫైనలీ టైమ్ స్క్వేర్కి వచ్చేసాము. బట్ దానికన్నా ముందు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో కేక్ తీసుకుందామని చెప్పి కేక్ స్టోర్కి వెళ్తున్నాము. సర్ప్రైజ్ హిమ్. బట్ కొన్ని చూపిస్తా. క్యూట్ క్యూట్ ప్రాబ్లం ఏంటంటే ఇలా కాస్ట్యూమ్స్ నిజమైన వల్ల కూడా అర్థం కాదు మనకి. ఏరిలా కష్టాలు ఏంట్రా. వీళ్ళందరూ వాష్రూమ్ యూజ్ చేయాలంట కానీ ఏం దొరకట్లేదు. సో ద బెస్ట్ హలాల్ ఫుడ్ ఇదే అనమాట. ఇంత లైన్ ఉంది. యాక్చువల్లీ చాలా తక్కువనే చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్.
సో ఫుడ్ కోసం లైన్లో నుంచున్నాం యాక్చువల్లీ, కానీ 12 o'clock అయిపోతుంది, కేక్ కటింగ్ చేయాలని చెప్పేసి మళ్ళీ వచ్చేసి అందరూ పరిగెడుతున్నాము టైమ్స్ స్క్వేర్కి కేక్ కటింగ్ కోసం. పెడదాం దేని మీద దీని మీద పెట్టాలా? అయ్యా జరిగితే ఫోటోగ్రాఫర్ తీస్తాడంట. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. చాలా లేట్ అయింది. టైమ్ స్క్వేర్ అంతా తిరిగేసి అటిల్స్ ఫుడ్ ట్రక్ అది. ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆ ట్రక్కి ఉన్న హైప్ నాకు తెలియదు, కానీ దానికన్నా నేను చాలా చోట్ల చాలా మంచి ఫుడ్ ట్రక్స్లో తిన్నాను. బట్ దట్స్ మై ఫీలింగ్. అండ్ ఇంకోటి, ఇది నా ఫస్ట్ వ్లాగ్. నా వ్లాగ్స్ ఎలా చేస్తారో తెలీదు, బట్ ఐమ్ స్టిల్ ట్రైంగ్ టు లెర్న్. అండ్ ఫస్ట్ నుంచి ఇన్స్టాగ్రామ్లో మీరు అందరూ ఇచ్చిన లవ్ నేను ఎప్పటికీ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ దానికోసమే మీ అందరితో కనెక్ట్ అవుదాం అని చెప్పి బ్లాగ్ స్టార్ట్ చేసా. ఇఫ్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీ అందరికీ తెలుసు దట్ యూట్యూబ్, మీరు ఎప్పుడు యూట్యూబ్ అని అడిగినా కూడా ఇట్స్ నెవర్ ఆన్ మై లిస్ట్. కాకపోతే ఐ విల్ ట్రై టు మేక్ దిస్ బెటర్. ఐ విల్ ట్రై టు లెర్న్ మోర్ అండ్ ట్రై టు డూ గుడ్ కాంటెంట్. Thank you so much for watching for now, and do subscribe, and I'll see you in my next vlog.